యెస్. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న డే టు డే లైఫ్‌లో మనందరికీ కూడా స్పైన్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. అటు ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, ఇలాగే పెద్దవాళ్ళు కావచ్చు, అలాగే స్పైన్‌కి మజిల్స్ ఏవైతే ఉన్నాయో పుట్టుకతోనే చాలా మందికి వంకరగా ఉండడం ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి కిమ్స్ హాస్పిటల్‌లో స్పైన్ సర్జన్స్ హిమాంశు ప్రసాద్ అలాగే మరికొంతమంది డాక్టర్స్ అందరూ కలిసి కూడా ఇక్కడ ఒక న్యూ టెక్నాలజీతో ఒక సర్జరీ అయితే చేయడం జరుగుతుంది. దాని గురించి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. ఇప్పుడు స్పైన్ ప్రాబ్లమ్స్ అనేవి కామన్ అయిపోయాయి. ఐటీ ఎంప్లాయీస్కి కావచ్చు, ఎక్కువగా కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి కావచ్చు. సో వాళ్ళందరికీ కూడా ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ వచ్చే వాళ్ళకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్కి సర్జరీ అవసరం అవుతుందా, లేదంటే ఓన్లీ ఫ్యూ మెంబర్స్? మెజారిటీ ఆఫ్ ద ఐటీ పాపులేషన్కి ఏంటంటే పాస్చర్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి. సో ఇఫ్ నాట్ ఎవ్రీ వన్ నీడ్స్ సర్జరీ. ఇప్పుడు ఏంటంటే పాస్చర్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఆపరేషన్ అవసరం ఉండదు. అవును, కొంతమందికి నర్వ్స్ డ్యామేజ్ లేదు, నర్వ్స్ మీద కంప్రెషన్ వల్ల పారాలిసిస్ రిస్క్ ఉంటుంది. వాళ్ళకి క్లియర్గా సర్జరీ చేస్తేనే బెటర్, సో దట్ దే కెన్ గెట్ బ్యాక్ టు లైఫ్. 30+ ఇయర్స్ వచ్చిన ఉమెన్స్ అందరికీ కూడా స్పైన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, అండ్ మెడికేషన్ కావచ్చు, అలాగే ఫుడ్ కావచ్చు, ఎలాంటివి తీసుకుంటే మంచిది? మెజారిటీ ఆఫ్ ద యంగ్ లేడీస్ బేసిక్లీ పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత చాలా నడుము నొప్పి ఉంటుంది. బేసిక్లీ బికాస్ ఆఫ్ ద పాస్చర్, డయట్. మన డయట్ కొంచెం ఇంప్రూవ్ చేస్తూ బ్యాక్ పెయిన్స్ తగ్గుతూ ఉంటుంది. మనం ఎక్సర్సైజ్ మర్చిపోతాం, పిల్లల్ని చూసుకుంటూ ఉంటాం కానీ మనం ఎక్సర్సైజ్ మర్చిపోతాం. సో ఇది కొంచెం చూసుకుంటూ ఉంటూ ప్రాబ్లమ్స్ సర్జరీ లెవెల్కి అయితే రాదు. మోస్ట్ ఆఫ్ దీస్ యంగ్ లేడీస్ పాస్చర్ అండ్ ఎక్సర్సైజ్ మేనేజ్ చేస్తే సరిపోతుంది. మీరు చెప్పినట్టు పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. ఆ ప్రెగ్నెన్సీ టైంలో, డెలివరీ టైంలో సి సెక్షన్ చేసేటప్పుడు కూడా మత్తు ఇంజెక్షన్ ఇస్తారు. దానివల్ల కూడా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయని కొంతమందికి అపోహ ఉంది. సో అది నిజమే? అది యాక్చువల్లీ టోటలీ రాంగ్ అండి. అది మిత్. బేసిక్లీ మత్తు ఇంజెక్షన్ ఇచ్చేది మీకు పెయిన్లెస్ అవ్వడానికి. సో పెయిన్స్ ఎందుకు వస్తాయి ఆ ప్లేస్లోనే? ఇట్ ఈస్ అ బ్యాక్ పెయిన్. బ్యాక్ పెయిన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మత్తు ఇంజెక్షన్ పెయిన్. సో బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది? మనం ఫీడింగ్ పాస్చర్ కరెక్ట్గా ఉండదు, ఎక్కువసేపు కూర్చొని ఫీడింగ్ చేస్తుంటాం, డయట్ సరిగా ఉండదు, ఎక్సర్సైజ్ ఉండదు, ప్లస్ ఏంటిది స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సో ఆల్ దీస్ రీజన్స్ ద నెక్స్ట్ ఆఫ్టర్ డెలివరీ నెక్స్ట్ 1 year దట్ ఫీమేల్ ఈజ్ అండర్ స్ట్రెస్. దానివల్ల కొంచెం బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతాయి. దాన్ వీ రిలేటెడ్ టు ఇంజెక్షన్ అది ఉండదు మేడం. స్పైన్ సర్జరీకి సంబంధించి అంటే ఎఫోర్డబుల్ అయిన వాళ్ళ వరకు చేయించుకోగలుగుతారు. అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి, ఫైనాన్షియల్గా కావచ్చు. వాళ్ళందరికీ ఏదో స్పెషల్ డ్రైవ్ కూడా మీరు చేసినట్టు తెలుస్తుంది. సో ఆ డ్రైవ్ బేసిక్లీ డ్రైవ్ ఏంటంటే స్కోలియోసిస్ పేషెంట్స్ ఉంటారు. పుట్టంగానే లేదు యాజ్ దే గ్రో డిఫార్మిటీ, స్పైన్ బ్యాక్ డిఫార్మిటీ స్టార్ట్ అవుతాయి. సో మోస్ట్ ఆఫ్ దెమ్ దే ఆర్ పువర్ సోషల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారు. ఈ సర్జరీస్ అఫోర్డ్ చేయలేకపోతారు. సో వాట్ వీఆర్ డూయింగ్ ఫ్రమ్ అవర్ సైడ్, using the benefit of the hospital, using the benefit of the gadgets, we are at least giving them what you say, discounted and free screening camps. సో అట్లీస్ట్ వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటే నెక్స్ట్ ఫ్యూచర్లో సర్జరీ చేయాలా వద్దా, ఫ్యూచర్లో ఎట్లా ప్లాన్ చేయాలి ఇది చేయగలుగుతాం. అడిషనలీ గురువారెడ్డి సార్ది ఓన్ ఒక క్యాంప్ నడుస్తుంది వేర్ దే గివ్ డిస్కౌంటెడ్ సర్జరీ బిల్స్ కూడా చాలా డిస్కౌంట్ చేసేస్తారు. సో ఐ థింక్ పీపుల్ షుడ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ క్యాంప్స్. డాక్టర్ ఆంజనేయ రెడ్డి. సార్ మీరు చెప్పండి, ఈ స్పైన్కి సంబంధించినప్పుడు సర్జరీస్ చేసేటప్పుడు డీటెయిల్డ్గా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. అలాగే పేషెంట్కి డిశ్చార్జ్ అయ్యే వరకు కూడా ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి. అండ్ ఫెయిల్ అయిన ఆపరేషన్స్ కూడా చాలా ఉంటాయి స్పైన్కి సంబంధించి. ఇప్పుడు ఎంతవరకు ఆ పర్సంటేజ్ని తగ్గిస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పైన్ సర్జరీస్ అనేవి స్టార్టింగ్ విత్ ఏంటంటే ప్రాపర్ ప్లానింగ్తోనే నడిచిందండి. స్పైన్ సర్జరీస్ ఫెయిల్ అయ్యే ఉంటాయండి. ఇది ఖచ్చితంగా చేయాల్సిన సర్జరీ చేయకపోవడం వల్ల, సో అంటే అవసరమైన ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇవ్వనప్పుడు డెఫినెట్గా స్పైన్ సర్జరీస్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. సో ప్లానింగ్ బేస్డ్ ఆన్ వాళ్ళ వయసు బట్టి, వాళ్ళకున్న ఇబ్బంది బట్టి ఏంటంటే ఇప్పుడు వయసు అయిన వాళ్ళలో ఆస్టియోపోరోసిస్ ఉంటుంది. మనం ఇచ్చే ట్రీట్మెంట్స్ ప్రతి కూడా మనం వేసే స్క్రూస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే వాళ్ళ బోన్ క్వాలిటీని దృష్టిలో ఉంచుకొని ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఉంటుంది. మనం ఆ జాగ్రత్తలన్నీ సరిగా పాటించాల్సి ఉండి ప్రాపర్ ప్లానింగ్ కనుక సర్జరీ ముందే ప్రాపర్ ప్లానింగ్ చేసుకుంటే ఈ కాంప్లికేషన్స్ అన్ని చాలా వరకు తగ్గించవచ్చు. ఏ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకైనా సర్జరీ అనేది అంటే సూట్ అవుతుందంట? అంటే వాళ్ళకుండే ఇబ్బంది బట్టండి. ఇప్పుడు చిన్న పిల్లల్లో ఏంటంటే పుట్టుకతో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సో ఇప్పుడు యాక్సిడెంట్స్ అయినప్పుడు వాళ్ళకి సపరేట్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. మన ఇండియాలో చాలా కామన్ ఏంటంటే స్పైన్కి టీబీ వస్తుంది. సో స్పైన్ టీబీ వాళ్ళ కంప్లీట్లీ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ వేరేలా ఉంటాయి. అండ్ ఆస్టియోపోరోసిస్ ఎముక వీక్గా ఉండి వయసు ఉన్న వాళ్ళ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ సపరేట్గా ఉంటాయి. సో ఉన్న ఇబ్బంది బట్టి రకరకాల ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాల్సి వస్తుందండి. అంతే. రైట్.
సో చూసుకున్నట్లయితే ఈ స్పైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఈ డే టు డే లైఫ్లో ఎక్కువగా అవుతున్నాయి. కాబట్టి ఎస్పెషల్లీ 30+ ఉమెన్స్ కూడా వాళ్ళు ఏవైతే ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటున్నారో, అలాగే ఇప్పుడున్న డే టు డే లైఫ్లో ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేయడం, అలాగే పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత వాళ్ళకి కొంచెం యాంగ్జైటీ ఎక్కువయ్యి దాని ద్వారా కూడా కొన్ని స్పైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి సో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మెడికేషన్ అనేది తీసుకోవాలి, అలాగే మంచి ఫుడ్ తీసుకోవాలి. దాంతోపాటుగా 100% స్పైన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కేవలం 5% మందికే సర్జరీ వీలవుతుంది. ఆ సర్జరీని కూడా ఇప్పుడు ఎఫోర్డబుల్ ప్రైజెస్కి కిమ్స్ హాస్పిటల్కి సంబంధించిన స్పైన్ సర్జన్స్ తీసుకొస్తున్నారు. అలాగే వారానికి 2 సార్లు స్పెషల్ డ్రైవ్ కూడా రన్ చేస్తున్నారు. ఇటు పేదవాళ్ళు కావచ్చు, అలాగే ఈ ఎఫోర్డ్ చేయలేని వాళ్ళకి కావచ్చు, ఆపరేషన్స్లో డిస్కౌంట్ ఇవ్వడంతో పాటు ఒక స్పెషల్ స్క్రీనింగ్ కోసం అయితే ఫ్రీ స్క్రీనింగ్ క్యాంప్స్ కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే స్పైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే అందరూ కూడా ఈ స్పైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ సో ఫుడ్ ఇంటేక్స్ వల్లే వస్తుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా కొంచెం డే టు డే లైఫ్లో జాగ్రత్తలు పాటిస్తే ఖచ్చితంగా వాళ్ళకి మంచి హెల్త్ ఉంటుంది అని కూడా డాక్టర్ హిమాంశు ప్రసాద్ అలాగే డాక్టర్ ఆంజనేయులు రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రానాతో రాణి, మెగా 9 టీవీ, హైదరాబాద్ నుంచి.